నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నానండి. సో, సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేస్తున్నాను రెగ్యులర్‌గా. ప్రతి స్టూడెంట్ కూడా తప్పనిసరిగా సమ్మర్ ఇంటర్న్‌షిప్స్ మీరు పాల్గొవాలి. ప్రతి స్టూడెంట్ కూడా అది ఈ ఆపర్చునిటీస్‌ని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే సమ్మర్ ఇంటర్న్‌షిప్స్ అనేది చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ ఎలిమెంట్ అండి. ఆల్మోస్ట్ చాలా రిక్వైర్డ్ ఎలిమెంట్ మీ సీవీలో. డెఫినెట్‌గా లెటర్ ఆఫ్ రికమెండేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి సమ్మర్ ఇంటర్న్‌షిప్ అయిన తర్వాత. సో, ఈ సమ్మర్‌లో జనరల్‌గా ఎవరో కూడా ఎట్టి పరిస్థితిలో ఖాళీగా ఉండదు. చాలామంది పిల్లలు మెసేజ్ పెడతారు సెకండ్ ఇయర్‌లో ఎలిజిబుల్, థర్డ్ ఇయర్‌లో ఎలిజిబుల్‌గా అని. ఒక్కొక్క సమ్మర్ ఇంటర్న్‌షిప్ ఒక్కొక్క రకమైనటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని వాళ్ళు ఫిక్స్ చేస్తారు. సో, ఈ ఐఐటి రూర్కీకి సంబంధించినటువంటిది నేను ఇప్పుడు ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఐఐటి రూర్కీ స్పార్క్ SPARK 2026 సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగిందండి. మార్చి 8వ తారీఖున మనకి లాస్ట్ డేట్ ఇది. సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ అని చెప్పుకోవచ్చు. అంటే సమ్మర్ ప్రోగ్రామ్ ఫర్ అవేర్నెస్, రీసెర్చ్ అండ్ నాలెడ్జ్. సో, ఇది వాళ్ళు పెట్టినటువంటి టైటిల్ ఐఐటి రూర్కీ స్పార్క్. ఆల్రెడీ హైదరాబాద్ మిగతా ఐఐటీస్కి సంబంధించి కూడా ముంబై అన్ని కూడా నేను ఆల్రెడీ చేయడం జరిగింది. సో, ఐఐటి రూర్కీ ఏదైతే స్పార్క్ 2026 సమ్మర్ ఇంటర్న్‌షిప్ ఏదైతే మనకి ఉందో ఇది నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే 2018లో మనకి ఇది స్టార్ట్ చేశారండి. 2018లో మనకి స్టార్ట్ చేసిన తర్వాత ఇది చాలా బెటర్‌గా ప్రోగ్రామ్ అనేది మనకి రన్ అవుతుంది. సో, ఈ సమ్మర్ యొక్క రీసెర్చ్ ప్రోగ్రామ్ అనేది అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఉండాలనే ఇంపార్టెన్స్‌ని యాక్చువల్‌గా ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్ కానీ కొన్ని కంట్రీస్ ఎప్పుడో గుర్తించాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు 20 ఇయర్స్, 25 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఈ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి. బట్ ఇక్కడ మనకి ఐఐటి కూడా గుర్తించి అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా రీసెర్చ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక్కొక్క ఐఐటి స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఐఐటి రూర్కీ అనేది 2018లో స్టార్ట్ చేసి చక్కగా వెళ్తుంది. ఇప్పుడు వేల సంఖ్యలో అప్లికేషన్ వచ్చే పరిస్థితికి చేరుకుంది. సో, ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్ అన్ని డిపార్ట్మెంట్స్కి ఉంటుందండి. ఇటు ఇంజనీరింగ్ అనే కాదు, హ్యుమానిటీస్ కానీ లేదా ఈవెన్ బయాలజీ, మెయిన్ బయోసైన్స్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఏదైతే మనకు ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఉంది. అన్ని రకాల డిపార్ట్మెంట్స్కి ఆఫర్ చేయడం జరుగుతుంది. దీనికి ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో వచ్చేటప్పటికి మీరు ఐఐటీస్లో కానీ ఐఐఎస్సి బెంగళూరులో కానీ చదివితే 7.5 కంటే ఎక్కువ జీపీఏ ఉండాలి. అలా కాకుండా ఎన్ఐటీస్లో కానీ ఐజర్స్లో కానీ నైజర్స్లో కానీ చదివితే 8 అండ్ అబోవ్ జీపీఏ ఉండాలి. నాన్ ఐఐటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో నాన్ ఐజర్స్, నైజర్స్ అండ్ ఎన్ఐటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 8.5 జీపీఏ ఉండాలి. జీపీఏ ఎందుకు స్కిల్ ఉంటే సరిపోతుందని చెప్పి జస్ట్ వచ్చినట్టు ఏదో సోఫాల్లోకి వచ్చిన కౌరులు చెప్పి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో దయచేసి అర్థం చేసుకోండి. జీపీఏ అండ్ క్లాస్ ర్యాంకు చాలా 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 ఇంపార్టెంట్. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే మీకు ఇగో హట్ అవుతుంది. మీకు జీపీఏ తక్కువ వస్తుంది కాబట్టి అది జస్టిఫై చేసుకోవడానికి మీ ఇగో హట్ అయ్యి నాలాంటి వాడి మీద ట్రోల్ చేసుకుంటారు తప్ప జీపీఏ లేకుండా అడుగేసే పరిస్థితి ఐఐటీస్లో కాదు కదా, ఐఐటీ ముంబై కాదు కదా, దాని బాబు ఎంఐటీలో కూడా మీకు అసలు కదలడానికి ఉండదు. జీపీఏ అనేది అంత వాల్యూ ఇంపార్టెన్స్ ఉంటుంది. డెఫినెట్గా క్లాస్ ర్యాంక్ కూడా అనేది. సో, అందువల్ల ఏంటంటే ఇది చాలామందికి తెలియక స్కిల్ ఉంటే సరిపోదు. స్కిల్ ఉంటే ఇంకోటి ఉంటే కూడా ఎవడో అప్పటికి ముఖం కాదు కదా ఉమ్మేస్తారు ముఖం మీద. అసలు ఎవడో పట్టించుకోడు. సో, గిల్లులు కాదండి. స్కిల్లు ఉండవు జీపీఏ లేకుండా. ఇది చెప్తుంటే అర్థం కావట్లేదు. చాలామందికి చెప్తున్నాం మేము, అయినా అర్థం కావట్లే. జీపీఏ చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇక్కడ కట్ ఆఫ్ 8.5 పెట్టాడు కదా నాన్ ఐఐటీస్ కన్నా. 8.5 ఉన్నోడు కూడా ఇవ్వడాడు. ఆడు 9.5, 9.5 అబోవ్ ఉన్నోడికి ఇస్తాడు. ఎందుకంటే కాంపిటీషన్ వేలలో ఉంటుంది కాబట్టి. ఇందులో చాలామంది తెలియగా అనుకుంటారంటే సరే జీపీఏ 7.5 పెట్టాడు కదా ఐఐటీస్లోనూ, నాకు 7.6 ఉంది నాకు వస్తా అంటే మోస్ట్లీ ఎలిజిబిలిటీ అయితే ఉండొచ్చు తప్ప వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఎందుకంటే దీని కాంపిటీషన్ మీ ఇమాజినేషన్కి అందదు, అంతకంటే ఎక్కువ ఉంటుంది. అది. సో, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో, మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అని అప్లై చేసుకోవచ్చు. మినిమం 2 సెమిస్టర్స్ అయ్యి ఉండాలి బై ద టైమ్ ఆఫ్ ది స్టార్టింగ్ ద ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో, ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే మీకు స్టార్ట్ అవుతుందో ఇది జనరల్గా మేలో మనకు హాలిడేస్ ఇస్తారండి. సమ్మర్ హాలిడేస్ అందరికీ తెలిసిందే కదా. సో, మేలో ఇచ్చినటువంటి సమ్మర్ హాలిడేస్ జూలై దాకా మనకు ఉంటాయి కాబట్టి మే 15th నుంచి రఫ్గా మే 17th నుంచో ఈ యొక్క జూలై 10-15 దాకా 6 to 8 వీక్స్ వరకు ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మీరు 6 వీక్స్ అయినా ఉండొచ్చు, మ్యాక్సిమం 8 వీక్స్ అయినా కూడా ఉండే అవకాశం ఉంటుంది. వీక్కి వచ్చి 3,000 రూపీస్ వరకు వాళ్ళు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. సరే 8 వారాలు అనుకున్నట్లయితే 24,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ అకామిడేషన్ ఫెసిలిటీస్, మెస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సరే నామినల్ ఛార్జెస్ అన్నట్టు పే చేసుకుంటారు. ఫైనల్గా అడిషనల్గా మీ జేబుల నుంచి అయితే డబ్బులు పడవు. ఆ డబ్బులు మీకు సరిపోతాయి. సో, అది డిపార్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి బయోటెక్నాలజీ అండ్ లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఏరియాస్ ఏవైతే ఉంటాయో న్యూరో సైన్సెస్ కానీ, మాలిక్యులర్ బయాలజీ కానీ, ట్రాన్స్లేషన్ రీసెర్చ్ అవి కూడా ఇక్కడ జరుగుతాయి. అట్లాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐకి సంబంధించినటువంటి ఏరియాస్ చూసుకున్నట్లయితే మెషిన్ లెర్నింగ్ కానీ, లేకపోతే ఎన్ఎల్పి కానీ, ఎల్ఎల్ఎం కానీ సంబంధించినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో క్రిప్టోగ్రఫీ కానీ అన్నీ కూడా మంచి ఏరియాస్లో వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. అలాగే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి వచ్చినప్పటికీ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, మెటీరియల్ సైన్స్ కూడా ఉందండి ఇక్కడ డిపార్ట్మెంట్. ఈవెన్ నానో టెక్నాలజీకి సంబంధించి కానీ, లేకపోతే బయో ఇంజనీరింగ్, బయో సైన్స్కి సంబంధించి కూడా చాలా ఏరియాస్లో ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. సో, ఇది స్టైఫండ్కి సంబంధించిన. అలాగే మీకు రీసెర్చ్ అనేది 3 రకాలుగా ఉండొచ్చు. అది ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అవుతుందా, లిటరేచర్ రివ్యూ అవుతుందా, లేకపోతే డేటా అనాలిసిస్ అవుతుందా అన్నది మీరు ఎంచుకున్న ప్రాజెక్టు, మీరు ఎంచుకున్న ఫ్యాకల్టీ బట్టి ఆధారపడి ఉంటుంది. ముందే ఫ్యాకల్టీస్ ఏ ప్రాజెక్టులు చేస్తున్నారో ఈ వెబ్సైట్లో చెప్పట్లేదు. మీరు ఒకసారి లాగిన్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసినప్పుడు మీరు డిపార్ట్మెంట్ రాసుకున్నప్పుడు మీరు అప్లై చేయాలి.
సో మీరు సిఎస్ స్టూడెంట్ అయినంత మాత్రాన్ని మీరు ఎలక్ట్రానిక్స్కి లేకపోతే మెకానికల్కో వేరే దానికి అప్లై చేయకూడదని లేదు, లేదా మ్యాథ్స్కో ఫిజిక్స్కో అప్లై చేయకూడదని లేదు. అట్లాగే మీరు ఏదైనా అదర్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్లో మ్యాథ్స్ ఉంటే సిఎస్ డిపార్ట్మెంట్కి అప్లై చేయకూడదని లేదు. మీరు ప్రాజెక్ట్ బేస్డ్ మీకు వాడు అడిగిన మినిమం రిక్వైర్డ్ స్కిల్స్ ఉంటే ఆ స్కిల్స్ కానీ మీకు ఉన్నట్లయితే, ఆ ప్రాజెక్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, దాని ఇంట్రెస్ట్ కాదు ఇంట్రెస్ట్ కాదు, దాని బ్యాక్గ్రౌండ్ కూడా ఆ స్కిల్స్ మీకు మ్యాచ్ అవ్వాలి. ఇంట్రెస్ట్ అంటే ఎవడ పట్టించుకోవడం మిమ్మల్ని, అవన్నీ ఫాల్స్ వర్డ్స్. ఇంట్రెస్ట్ ప్యాషన్లు దేనికి పనికి డస్ట్బిన్లో పడేసే వర్డ్స్ ఇవన్నీ. సో మీ యొక్క బ్యాక్ ఎండ్లో ఉన్న మీ వర్క్ కానీ, మీరు చేసిన కోర్స్ వర్క్ కానీ, మీరు ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ కానీ దానికి అలైన్ అవ్వాలి. అలా అలైన్ అప్పుడు దాన్ని బట్టి మీరు రాసుకుంటూ రావాలి. దీనికి ఒక పర్సనల్ స్టేట్మెంట్ 250 వర్డ్స్ రాయవలసి ఉంటుంది. సో ఆ పర్సనల్ స్టేట్మెంట్ రాయవలసి ఉంటుంది. అలాగే మీకు ఇది సెలెక్ట్ అయిన తర్వాత ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. ఐఐటి రూర్కీ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు. ఇది కన్ఫ్యూజ్ అవుతుందండి అమ్మా. కొన్ని ఇప్పుడు ఐఐటి హైదరాబాద్ ఇంటర్న్షిప్ చెప్పాను. ఐఐటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే షూర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చెప్పానో అప్పుడు ఐఐటి హైదరాబాద్లో అప్లై చేయడం లేదు. బట్ ఇక్కడ రివర్స్ చూసారు, ఇక్కడ ఐఐటి రూర్కీలో స్పార్క్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ అప్లై చేసినప్పుడు ఐఐటి రూర్కీ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు అంటే ఎస్, వాళ్ళకి ఎన్ఓసి అక్కర్లేదు. మిగిలినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే మిగిలిన ఐఐటీస్ వాళ్ళు కానీ, ఎన్ఐటీస్ కానీ, ఐజర్స్ కానీ, నైజర్స్ కానీ, ఎవరైతే సిఎంఐ కానీ లేకపోతే ఎవరైతే ఉంటారో కొంచెం పెద్ద కాలేజీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం ఉందంటే ఉంది. సో అట్లాగే ఫ్యాకల్టీస్ మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. సిఎస్ డిపార్ట్మెంట్లో జనరల్గా ఎవరైతే నియోగి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా మంచి ఏరియాస్లో వర్క్ చేయడం జరుగుతుందండి. సో జనరల్గా మల్టీ ఏజెంట్స్కి సంబంధించి కానీ, ఏఐకి సంబంధించి కానీ, సిస్టమ్స్ కానీ కొంచెం మంచి ఏరియాస్లోనే ఆయన చేయడం జరుగుతుంది. ఐఎంఎస్లో చేశాడని, చెన్నైలో చేశాడని, మంచి ప్రెస్టీజియస్ కాలేజ్లో చేయడం జరిగింది. సో అట్లాగే బయో సైన్సెస్, బయో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ స్పెసిఫిక్గా అయితే చెప్తున్నారంటే అక్కడ ఒక మంచి ఫ్యాకల్టీ ప్రాతా రాయ్ అని ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో చాలా వర్సటైల్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కింద చెప్పుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ మీకు చాలా యూఎస్ కానీ, యూరోప్ కానీ చాలా మంచి కాలేజెస్లో వాళ్ళు చేయడం జరిగిందండి యాక్చువల్గాను. సో డెఫినెట్గా లైఫ్ సైన్సెస్కి సంబంధించినటువంటి జువాలజీ కానీ, లేదా బయాలజీ కానీ, క్యాన్సర్ బయాలజీ కానీ, బయోటెక్ కానీ, లేకపోతే ఈవెన్ టాక్సిసిటీకి సంబంధించి కానీ, లేకపోతే ఎట్లాంటి ఎన్విరాన్మెంటల్ హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఇష్యూస్కి సంబంధించినటువంటి వర్క్ ఆయన చేయడం జరిగింది. సో ఇట్లా మంచి ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని దానికి మీకున్న బ్యాక్గ్రౌండ్ వర్క్ చూసుకుని మీకున్న ట్రాన్స్క్రిప్ట్స్ ఫస్ట్ సెమిస్టర్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ ఇయర్కి అయితే ఫస్ట్ సెమిస్టర్ పెట్టండి, సెకండ్ థర్డ్ ఇయర్ అయితే దానికి తగ్గట్టుగా పెట్టండి. 6 to 8 weeks ఉండొచ్చు. ఇది ఆన్లైన్ కాదు, కంప్లీట్గా 100% ఆఫ్లైనే. ఒక ఇంటర్న్షిప్ వేరే ఏదైనా వస్తే ఇది అప్లై చేయడానికి కుదరదు, ఎందుకంటే మీరు 2 ఎట్ టైం చేయడానికి ఉండదు. సో ఇమీడియట్గా ఈ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో టైం తక్కువ ఉందండి, బట్ వీలున్నంత వరకు కూడా ఇమీడియట్గా మీ యొక్క ఇంటర్న్షిప్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్ కానీ, మీ చుట్టాలు కానీ ఎవరైతే కొంచెం మంచి కాలేజీలో చదువుతున్నారో, మంచి జీపీ వచ్చినాడు వాళ్ళకి ఎంసెట్ కాలేజీలో చదివారు, డీమ్డ్ కాలేజీలో చదివారు, నాకు 7 GPA ఉంది, 7.5 GPA ఉంది, ఆవేశపడి పెట్టకుండా టైం వేస్ట్ ఇదంతా వాళ్ళు చచ్చిన ఎవరాళ్ళు. సో యూజ్ ఉండదు. మమ్మల్ని ఎంకరేజ్ చేయాలంటే ఎవరాళ్ళు ఇందులో ఎంకరేజ్మెంట్ చేస్తే ఇస్తారనుకుంటే అందరూ ఎంకరేజ్మెంట్ చేసేయచ్చు. నన్ను కూడా ఎవరైనా ఎంకరేజ్మెంట్ చేసేయండి, మాదాపూర్లో ఇల్లు కొనుక్కుంటాను నేను. సో ఎంకరేజ్మెంట్లు చేసేస్తే కొనుక్కోవడం లేకపోతేనేమో సంపాదించడం లేకపోతే ఇలాంటివి ఉండదు. తక్కువ జీపీఏ ఉన్నవాళ్ళు, టైర్ 3 కాలేజ్ చేసేవాళ్ళు అప్లై చేయొద్దు, రాదు. ఎందుకంటే చాలా స్పెసిఫిక్గా జీపీఏని మ్యాక్సిమం చేశారు ఈ కాలేజీలో. కొన్ని కాలేజీలు ఉంటాయి తక్కువ జీపీఏతో పనిలేండి, అవి సమ్మర్ ఇంటర్న్షిప్ అయితే కదా. ఇప్పుడు గూగుల్ సమ్మర్ కోట్ ఉంది ఉదాహరణకి, గూగుల్ సమ్మర్ కోట్ ఎవడబడితే ఎవడైనా ఒకటి టైర్ 3 లేదు, టైర్ 6 లేదు, నువ్వు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలగాలి. నీ జీపీతో పని లేదు, అసలు ఏ సంవత్సరం చదువుతున్నా పట్టించుకోడు. అలాంటి వాటిని టార్గెట్ చేయాలి టైర్ 3 కాలేజీ బ్యాచ్, డీమ్డ్ యూనివర్సిటీ. సో ఇలాంటి ప్రెస్టీజియస్ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ మాత్రం జనరల్గానే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి డిపార్ట్మెంట్స్లో కొంచెం బెటర్ ప్రొఫైల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే ట్రై చేయండి. మిగిలిన వాళ్ళు ట్రై చేయొద్దని నేను అన్న కానీ, బట్ 9 above ఉంటే తప్ప టైర్ 3 వాళ్ళు అప్లై చేయకండి, ఛాన్సెస్ ఏమి ఉండవు. ఐఐటీల్లో కూడా జనరల్గా మీకు అట్లీస్ట్ 7.5 and above నైట్. బట్ ఎందుకంటే ఎవడో థర్డ్ ఇయర్ అప్లై చేస్తే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి ఇవ్వడం, సెకండ్ ఇయర్ అప్లై చేస్తే ఫస్ట్ ఇయర్కి ఇవ్వడం, మళ్ళీ ఇదో ప్రాబ్లం మళ్ళీ. సో మోస్ట్లీ థర్డ్ ఇయర్కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దో దే మ్యాక్సిమం ద ఎలిజిబిలిటీ ఫస్ట్ ఇయర్లో ప్రొఫైల్ బాగా ఉన్నట్లయితే మాత్రం ఫస్ట్ ఇయర్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎనివే మరి ఇది వస్తుంది రాదని డిస్కరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ అయితే కాదు కానీ, సో ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు అప్లై చేసుకుని డెఫినెట్గా ఆపర్చునిటీస్ ఎక్కువ మందికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటానండి. థ్యాంక్ యూ.